చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పైకి దారి. పైకి ఎక్కే సినిమా కనపడుతుంది ఫ్రెండ్స్ మాకి. ఇంకా చాలా దూరం వాళ్ళు ఫ్రెండ్స్ పైకి ఎక్కలేకపోతున్నాము. ఇప్పుడు వచ్చింది మేము ఎంత 50% కూడా వచ్చింది లేదు, ఇంకా చాలా ఉంది. అదే ఫ్రెండ్స్ రంజనీ మహల్ మీకు చూపించింది. చూడండి ఫ్రెండ్స్ ఈ పక్కనే పెద్ద గుండు ఉంది ఫ్రెండ్స్. దాని కింద చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ప్లేస్ ఉందో, కూర్చోవచ్చు పనుకోవచ్చు, బాగా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, భలే ఉంది ఫ్రెండ్స్, చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కింద కూర్చోవచ్చు పనుకోవచ్చు, ఫుడ్ తినాలన్నా తినచ్చు ఫ్రెండ్స్. బాగుంది ప్లేసు. ఇదే కొండకు ఎక్కే దారిలో ఉన్న గుండు ఫ్రెండ్స్, పెద్దది. పోతాన్నాం ఫ్రెండ్స్, ఇంకా చాలా దూరం పోవాలి. పోతా ఉన్నాం ఫ్రెండ్స్. వాడన్న అన్నం తినే వచ్చాను, అది కూడా తినేలా వీడియో కోసము. పోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఇంకా పోవాలి పైకి. ఇక్కడ నుంచి తీశాను కొంత దూరంలో. చూడండి ప్లేస్ ఎట్లుందో బాగా మొత్తం కనపడుతుంది. ఇంకా పైకి వెళ్తే మొత్తం కనపడుతుంది. పైకి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. కొండపైన ఉన్న గోడలు అవే ఫ్రెండ్స్. చూడండి చుట్టూ కంచె మాదిరి వేసినారు, అవే కోట గోడలన్నీ కొండపైన ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇంకా పోవాలి ఫ్రెండ్స్ చాలా దూరం. ఈరోజు అయితే ఫ్రెండ్స్ ఈ కొండ ఎక్కేదానికన్నా ఇంటికి వెళ్ళిపోదాం అనిపించేది ఫ్రెండ్స్. నాకు అంత కష్టంగా ఉంది ఎక్కేకి దారి అంతా. చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క లోపలికి దారి ఎలా ఉందో, కోటపైకి కొండపైకి ఎక్కే దారి ఇదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క చల్లగా ఉంటుంది, చెట్లు ఉన్నాయి కొన్ని. ఒక పక్క అయితే ఎండ ఫ్రెండ్స్, బాగా ఎండ కాస్తుంది. అందులో వాటర్ కూడా తెచ్చుకోవాలా తాగే. అప్పట్లో జహరాబాద్ అని పిలిచేవారంట ఫ్రెండ్స్ ఈ కొండపైన ఈ కోటలు ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్ రాళ్ళతోనే మొత్తం అంతా రాళ్ళతోనే కట్టినారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అప్పట్లో ఎట్లా తిన్నారో ఏమో ఫ్రెండ్స్, భలే కట్టినారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అన్ని కోటలు ఎట్లా అయిపోయినాయో, అన్ని గృహాలు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పక్క చూడండి ఫ్రెండ్స్ ఏముందో. చూడండి ఫ్రెండ్స్ ఆడ పైన కనపడుతుంది కోటలు అవి. చుట్టూ కంచి గోడ కట్టినారు చూడండి ఫ్రెండ్స్ కోటకి. ఆల్మోస్ట్ 75% వచ్చాయన్నాం ఫ్రెండ్స్. ఇంకా పోవాలి పైకి. చూడండి ఫ్రెండ్స్ పైనుంటి తీసింటే ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్ అంతా ఇల్లులన్నీ మొత్తం ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ అన్ని పొలాలు చెట్లు కొండలు అన్నీ కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా కనపడతాయి. చూడండి ఫ్రెండ్స్ కోట అంతా, ఇక్కడ అంతా పేర్లు గీర్లు అన్నీ రాసినారు ఫ్రెండ్స్ రాళ్ళకి. ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్. అప్పట్లో ఎలా ఉన్నారో ఏమో ఫ్రెండ్స్ తెలియడం లేదు. ఇంత పైన కోట పైన చాలా ఎక్కేకే కష్టం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పైకి వచ్చాము, ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా పైకి వెళ్ళాలి. సుస్థ అయిపోతాడు ఫ్రెండ్స్, ఎక్కి ఎనర్జీ అంతా స్లో అయిపోయింది. వీడొకడు ఉంటాడు తాగిపోతాడు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హనుమాన్ దేవుని బొమ్మ, ఆంజనేయ స్వామి బొమ్మ ఎవరో చెక్కారు. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఎక్కి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్ మొత్తం సిటీ అంతా కనపడుతుంది, కొండలు కనపడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్ అంత కింద నుంచి పైకి వచ్చాము ఫ్రెండ్స్ మేము. ఎంతసేపు పడుతుందేమో పైకి వీకి. వాటర్ అయితే చాలా దాహంగా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ వాటర్ లేవు. ఇంకా పోతున్నాం ఫ్రెండ్స్. ఇంత దూరం వచ్చినా మా వాడు సుస్థ అయిపోయింది, మా వాడికి కూడా. ఫైనల్గా అయితే కొంచెం పైకి వచ్చాము ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వెళ్ళాలి పైకి. చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క చెట్లు, ఈత చెట్లు ఇవన్నీ ఉన్నాయి. చెట్ల కింద కూర్చోవచ్చు. ఏమంటే ఫుడ్ గివి అన్నీ తెచ్చుకుంటే మనకి ఏం ప్రాబ్లం లేకుండా. మొత్తం పైకి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఫైనల్ ప్లేసు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క అంతా అన్నీ మొత్తం కనపడుతున్నాయి. అప్పట్లో 20 మసీదులు ఉండేటివంట ఫ్రెండ్స్ ఇక్కడ పైన కొండపైన. హిందూ ముస్లిం ఇద్దరు కలిసి ఉండేవారంట ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇవే ఫ్రెండ్స్ అన్నీ గోడలు కోటలు ఆల్మోస్ట్ చాలా అంతం అయిపోయినాయి ఫ్రెండ్స్. అన్నీ మొత్తం పొడిపోయినట్టు ఉన్నాయి వర్షాలకి.
ఈ చెట్లు ఇవి ఇవి కొన్ని కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, అంతే. మొత్తం అంతా వానకి ఎంత పొడిపినట్టు ఉన్నాయి. చాలా ఏండ్లు కాబట్టి చరిత్రలో నుంచి కాబట్టి ఇన్నాళ్ళు ఉండవు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి గోడలు ఇవంతా రాళ్ళతో. అది సమాధి అంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మొత్తం పైకి వచ్చేసినాము. కొన్ని గృహాలు ఉన్నాయి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళకండి అని చెప్పారు. ఎలుగుబంట్లు ఉంటాయి జాగ్రత్త అని. అందుకని అక్కడికి వెళ్ళి తీలా ఫ్రెండ్స్ మేము వీడియో. ఎందుకంటే మనం వీడియో తీస్తాం జాగ్రత్తగా తీయాలి కాబట్టి మేము లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ పైన ఇలా ఉంటుంది. 20 మసీదులు ఉండేటువంటి ఫ్రెండ్స్ ఈ కొండపైన. మనుషులు దొంగలు వాళ్ళు రాకన్నా ఓన్లీ గుర్రాలు ఎక్కేదానికే అంతా ఏర్పాటు చేయనారంట ఫ్రెండ్స్. ఈ కొండ మొత్తం గుర్రాలే అంట ఫ్రెండ్స్ ఎక్కేది. హిందూ ముస్లిమ్స్ ఇద్దరు కలిసి ఉండేవాళ్ళంట. మీకు నిన్న పెట్టిన వీడియో పార్ట్ 2 ఫ్రెండ్స్, అక్కడ గుడి గురించి చూపించా కదండి, అది హిందూ వాళ్ళకి గుడి అంట ఫ్రెండ్స్. ఈ పక్క వీళ్ళు మసీదులు 20 మసీదు వీళ్ళకు ఉండేటివి, మనకు గుడి ఉండేదంట ఫ్రెండ్స్. గుర్రాలు ఎక్కుతాయని గుర్రంకొండ అని పేరు పెట్టారంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఆ గోడలు చింత చెట్టు ఎలా ఉన్నాయో. ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ అయిపోయి పొడిపినాయి ఫ్రెండ్స్, అందుకని చూపించలేకపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్ పైనుంటి ఇలా ఉంటుంది. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. దిగేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బావి ఉంది, పురాతన కాలం బావి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. లోతు చాలానే ఉంది, కాకపోతే పూడ్చేసినారు ఫ్రెండ్స్, పూడిపోయినాయి. చెట్లు అవన్నీ వచ్చాయినాయి ఫ్రెండ్స్ ఈ బావిలో. చాలా భయంకరంగా ఉంది. పియ్యేటప్పుడు కనపడలే, ఇప్పుడు కనపడింది వచ్చేటప్పుడు. హిందూ ముస్లిమ్స్ ఇద్దరు ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళంట ఫ్రెండ్స్. ఈ కొండపైన మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉండేది, చూపించాను కదా పార్ట్ 2లో. వీళ్ళకి వచ్చి 20 మసీదులు పాలిచ్చేవారంట ఫ్రెండ్స్. 2 గంటలకి కొండ ఎక్కేది స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. కిందికి వియ్యే ముందుకి ఎంత టైం అవుతుందో ఏమో ఫ్రెండ్స్, సుమారు 6 అయిపోయేలాగా ఉంది టైము. ఈరోజు అయితే చాలా అలసిపోయాం ఫ్రెండ్స్, మీకు చూపించాలని. సబ్స్క్రైబ్ టు ఎస్ఆర్పి రెడ్డి ప్రసాద్. రేపు రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్ పార్ట్ 3. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు.